ఎందుకంటే గురువు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు, అసత్యములో నుండి సత్యములోనికి నడిపిస్తాడు, అజ్ఞానములో నుండి జ్ఞానములోనికి నడిపిస్తాడు. హీజ్ ఏ గుడ్ ఇన్స్ట్రక్టర్. మన జీవితంలో మార్పు కలిగి గురువు ప్రయత్నిస్తాడు అనే విషయాల మీద మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. బహుశా చాలా మంది టీచర్స్, స్టూడెంట్స్ కలిసి మరి ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ గురువులను గౌరవించిన సందర్భాలు మనము చూసాం. నిజంగా గురువు అనే పదాన్ని మనము చూసినప్పుడు ఎంతో ఘనమైన పదముగా, విలువైన పదముగా మనకి కనబడతా ఉంది. అదే పదం కొత్త నిబంధనలో యేసు ప్రభుల వారికి ఆపాదించబడింది. జగత్కి మాట ఆలోచన చేసినప్పుడు గురువు, మన భారతదేశ సంస్కృతిలో గురువు అనేది గురువే దైవం అని మాట్లాడుతున్న సందర్భాలు మనం చాలాసార్లు విన్నాము. వాటి గురించి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. గురువుని బైబిల్ ఏమని సంబోధించింది? బైబిల్లో మరి గురువుని కూర్చిన విషయాలు ఏ రీతిగా క్రోడీకరించబడ్డాయి అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ గురువుని కూర్చిన సత్యాలు ప్రభువు స్వయంగా ప్రకటించిన సందర్భాన్ని మనం చూస్తే మత్తయి సువార్తలో అద్భుతమైన మాట వ్రాయబడింది. మనందరికీ తెలిసిన మాటే. ఏమంటూ ఉన్నాడు అంటే 23వ అధ్యాయము 8వ వచనం అంటాడు, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీకు బోధకుడు, మీరందరూ సహోదరులు అన్నాడు. మీరైతే బోధకుడని పిలవవద్దు. బోధకుడు అనే మాటను మనము చూసినప్పుడు ఇంగ్లీష్ తర్జుమాలో టీచర్ అని వాడబడింది. మూల భాషలోకి వెళితే దాని అర్థం చాలా అద్భుతంగా వ్రాయబడింది. అంటే ప్రభువు తన గురించి తాను పరిచయం చేసుకుంటూ ఆయన ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడు అంటే అనేక కారణాలు ఉన్నాయి. ఏమన్నా చెప్పండి? అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే బోధించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? యేసుప్రభు ఈ భూమి మీదకి రావడానికి అనేక కారణాల్లో ఒక కారణం ఏమిటంటే బోధించడానికి వచ్చాడు. అంటే ఆయన ఎవరు అంటే బోధకుడు. యేసు ఎవరు అని అడిగితే చాలా కారణాలు నేను గతంలో చెప్పాను, ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఎవరు అంటే బోధకుడు. హీఈస్ ఏ టీచర్, బోధించువాడు. జగత్కి మాట చదివితే మరి పాత నిబంధనలో చాలా మంది బోధించారు. పాత నిబంధనలో చాలా మంది బోధించిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ బోధకులు కాదంటే వాళ్ళందరూ బోధకులు కాదు. నిజమైన బోధకుడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. క్లియర్గా చెప్పాడు, మీరెవ్వరూ బోధకులని పిలువబడకూడదు, ఒక్కడే మీకు బోధకుడు. అంటే ప్రభు ఏం బోధించే బోధకుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు అంటే ప్రభు బోధించిన బోధనా విధానము. పాత నిబంధనలో అనేకులు ప్రవక్తలు, రాజులు, యాజకులు అనేక సందర్భాల్లో బోధించిన విషయాలు మనకి కనబడతాయి. కానీ ప్రభువు బోధించిన బోధలో ఉన్న గొప్పతనము ఏమిటి? పాత నిబంధనలో ఎక్కడా లేనటువంటి విషయాలు, ప్రభువు మాత్రమే బోధించిన అంశాలు ఏమిటో మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు పాత నిబంధన బోధనా క్రమానికి కొత్త నిబంధన బోధనా క్రమానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? ప్రభువులో ఉన్న ఈ క్రొత్త బోధ, ప్రభువులో ఉన్న ఆ క్రొత్త అంశము ఏమిటి అని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన మాట ప్రభువుని గురించి చెప్పబడింది. ఏమంటూ ఉన్నాడంటే ప్రభువే స్వయంగా మాట్లాడుతూ ఉన్న సందర్భం. యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనం అంటాడు, అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అన్నాడు. ఏమన్నాడు? నేను చేయు బోధ నాది కాదు,
నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకును. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను చేసే ఈ బోధ నాది కాదు అంటున్నాడు. అంటే యేసు ప్రభు ఎక్కడ తన సొంత బోధ చెయ్యలేదు. యేసు ప్రభు ఎక్కడా కూడా తన సొంత బోధ చేయలేదు. ఆయనే స్వయంగా అంటున్నాడు, నేను బోధించే ఈ బోధ నాది కాదు. ఇప్పుడు గమనిస్తే అంటే ప్రభు బోధించిన బోధ ఎవ్వరు బోధించలేదు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే ప్రభు అన్నాడు, మీరెవ్వరు బోధకులు కాదు, నేనే బోధకుణ్ణి, మీరందరూ బోధకులని పిలవబడవద్దు అన్నాడు. అంటే బోధకులంటే గురువులని పిలవబడవద్దు, నేనే మీకు నిజమైన గురువుని అంటున్నాడు ప్రభు. జాగ్రత్తగా ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు అంటే కొత్త నిబంధనలో వ్రాయబడిన బోధ అంతా ఎవరి యొద్ద నుండి వచ్చింది? తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. జాగ్రత్తగా ఈ విషయాలు మనము ఆలోచన చేసినప్పుడు బోధకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు, బోధ ఎవరిది అంటే దేవునిది. బోధకుడు ఎవరు? యేసుక్రీస్తు. బోధ ఎవరిదే? దేవునిది. ఇది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే కొత్త నిబంధనలో బోధించిన అంశాలన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? దేవుని దగ్గర నుంచి వచ్చాయి. కొత్త నిబంధనలో ఉన్న అంశాలన్నీ ఎవరు బోధించారు? దేవుడు బోధించాడు. జాగ్రత్తగా ఈ విషయాలు మీరు గమనించాలి. ఇప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు మరి యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆ బోధను ఎవరికి ఇచ్చాడు అంటే చెప్పాలి, అపోస్తులకు ఇచ్చాడు. జాగ్రత్తగా ఒకసారి ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. చూద్దామా? యోహాను సువార్తలో ఒక అద్భుతమైన సందర్భం మనకు కనబడుతుంది. యోహాను సువార్త ఒకసారి ఆ మాటను నేను మీకు జ్ఞాపకం చేసి త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్తలో ఒక అద్భుతమైన సందర్భం మనకి కనబడుతుంది. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్తలో చాలా అద్భుతమైన విషయాలు ప్రభు ఏమంటూ ఉన్నాడు అంటే ఒకసారి చూద్దాం. 17వ వచనం. యోహాను సువార్త ఇందాక మనం చదివాం కదా. 17వ వచనం చివరిలో ఆయన అన్నాడు, దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును కానీ తన్ను పంపిన వాని మహిమను వెదకుడు. తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. జగత్ అంటే మీరు గమనించినప్పుడు అంటే బోధించేవాడు బోధ లేకపోతే బోధించే బోధలో ఏం కనబడుతుంది అంటే ఒకటి స్వకీయ మహిమ, రెండవది దేవుని మహిమ. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే యేసు ప్రభు తన మహిమను కనపరచడానికి ఈ భూమి మీదకి దిగి రాలేదు. ఎవరు మహిమను కనపరచడానికి వచ్చాడు? దేవుని మహిమను కనపరచడానికి వచ్చాడు. ఇప్పుడు దేవుని మహిమ ఎందులో ఉంది అంటే ప్రభు బోధించిన బోధలో ఉంది. ప్రభు బోధించిన బోధలో ఏముందో ఇంకా మనకు బాగా అర్థం కావాలి అంటే 16వ అధ్యాయము యోహాను సువార్తలో అన్నాడు. 16వ అధ్యాయములో ఏమన్నాడు అంటే 16వ అధ్యాయము 13వ వచనం అంటాడు, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన ఎవరో? పరిశుద్ధాత్ముడు తనంతట తాన్ని ఏమీ బోధింపక వేటిని వినును. అంటే ఇప్పుడు దేవుని యొద్ద నుండి ఆ బోధ ఎవరి దగ్గరికి వచ్చింది అంటే ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు దగ్గర నుండి ఆ బోధ ఎవరి దగ్గరికి వచ్చింది? పరిశుద్ధాత్ముని దగ్గరకు వచ్చింది. వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయును. ఆయన
నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును కనుక నన్ను మహిమ పరచును. ఇప్పుడు గమనించాలి, బోధకుడు ఎవరు? యేసుక్రీస్తు. బోధ ఎవరిది? దేవుంది. దేవుని బోధ ఎవరి దగ్గరికి వచ్చింది? ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు దగ్గర నుండి ఎవరి దగ్గరికి వెళ్ళింది? పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చింది. పరిశుద్ధాత్మ దగ్గర నుండి ఎవరికి వెళ్ళింది అంటే అపోస్తులకు వెళ్ళింది. అందుకనే అపోస్తుల కార్యాల్లో సంఘం ఎలా ఉంది అంటే మనందరికీ తెలుసు కదా. అపోస్తుల కార్యాల్లో సంఘం ఎలా ఉంది? 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘము ఎలాగుంది అంటే అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. 46వ వచనం, వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటి యొద్ద రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు మనుషులందరూ కూడా ఎలా ఉన్నారు అంటే దయ పొందిన వారై అందరూ కూడా ఏకత్వము కలిగి ఉన్నారు అని లేఖనము ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. ఎందులో ఏకత్వం కలిగి ఉన్నారు? 42వ వచనం అన్నాడు, అపోస్తుల బోధ, వారి సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. మీరు గమనించాలి, అంటే ఆదిమ సంఘం దేనితో నింపబడింది అంటే అపోస్తుల బోధ. అపోస్తుల బోధ ఎవరి ద్వారా వచ్చింది? పరిశుద్ధాత్ముల ద్వారా అపోస్తులకు వచ్చింది. పరిశుద్ధాత్మ దగ్గరికి ఆ బోధ ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. యేసుక్రీస్తు దగ్గరికి ఆ బోధ ఎలా వచ్చిందంటే తండ్రి యొద్ద నుండి వచ్చింది. ఇంతకీ తండ్రి యొద్ద నుండి వచ్చిన ఆ బోధలో ఏముంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే కొత్త నిబంధన గ్రంథములో వ్రాయబడిన పత్రికలన్నిటిలో యేసుక్రీస్తు యొక్క బోధ వ్రాయబడింది. కొత్త నిబంధనలు ఏమని చెప్పండి? యేసుక్రీస్తుని యొక్క బోధ. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు యొక్క బోధ పరిశుద్ధాత్ముని ద్వారా అపోస్తులకు, సేవకులకు ఇవ్వబడింది అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. ఇప్పుడు ఆ బోధ ఏ రీతిగా సంఘాల యొద్దకు చేరి సంఘాలు నడిపించబడుతున్నాయి అంటే సంఘాలు దేని ద్వారా నడిపించబడుతున్నాయి చెప్పాలి? ప్రభు యొక్క బోధన ద్వారా. అంటే సంఘం నడిపించబడాలి, సంఘం బలపరచబడాలి, సంఘం స్థిరపరచబడాలి అంటే ఆ సంఘం ప్రభు యొక్క బోధలో ఉండాలి అని లేఖనం ఎంతో చక్కగా చెబుతా ఉంది. ఇప్పుడు పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు, బోధకుని గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 20వ వచనంలో బోధ 2 రకాలుగా ఉంది. ఎన్ని రకాలు? బోధ 2 రకాలుగా ఉంది. ఏంటి 20వ వచనం? మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచున్నాము. ప్రయోజనకరమైన అన్న పదానికి అచ్చ తెలుగులో మేలుకరమైన అనే పదం వాడబడింది. మీరు వాడిక భాష బైబిల్లో చూస్తే ప్రయోజనకరమైంది అంటే మేలుకరమైంది, మేలుకరమైంది అంటే మనందరి జీవితాలకు ఉపయోగకరమైంది. అంటే ఒక గురువు విద్యార్థులకు ఏమి నేర్పిస్తాడు అంటే ఉపయోగకరమైన విషయాలే నేర్పిస్తాడు. ఇప్పుడు పౌలు ఏమంటూ ఉన్నాడు అంటే బోధించే బోధ గుర్తించుకోవాలి. బోధించే బోధ ఎవరిదే? ప్రభువుది. ప్రభు యొక్క బోధలో ఏముంది అంటే మేలుకరమైన విషయాలు ఉన్నాయంట. ఏమున్నాయి? మేలుకరమైన విషయాలు. ఈ మేలుకరమైన విషయాలు ఎలా చెప్పాలి? ఒకటి బహిరంగంగా చెప్పాలి, రెండవది వ్యక్తిగతముగా చెప్పాలి. ఎలా చెప్పాలి బోధ? ఒకటి బహిరంగంగా చెప్పాలి, రెండవది వ్యక్తిగతముగా చెప్పాలి. అంటే పర్సనల్ ప్రీచింగ్, పబ్లిక్ ప్రీచింగ్. వ్యక్తిగతమైన బోధ, రెండవది సమాజపరమైన బోధ అంటే బహిరంగ బోధ. అందుకనే నేటి దినాల్లో మనం ఆలోచన చేసినప్పుడు బోధలు చాలా రకాలు కనబడుతున్నాయి. కానీ ఏ బోధలు కనబడుతున్నాయంటే ప్రభు బోధించిన బోధ మాత్రము కనిపించడము లేదు. ప్రభు ఎక్కడ మీరు గమనించాలి, ప్రభు బోధన మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రభు యొక్క
ఎక్కడ ఆశీర్వాదాల కొరకు బోధించలేదు. బోధించాడా? చెప్పాలి, మీకు అర్థమవుతుందా? ప్రభు ఎక్కడ దేని కొరకు బోధించలేదు? ఆశీర్వాదాల కొరకు బోధించలేదు. ప్రభు ఎక్కడ స్వస్థతల కొరకు బోధించలేదు. ప్రభు ఎక్కడ భౌతిక సంబంధమైన వాటి కొరకు బోధించలేదు. ఎందుకు బోధించలేదు? ప్రభు బోధించిన బోధలో ఉన్న తాత్పర్యం ఏమిటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ప్రభు బోధలో ఉన్న తాత్పర్యాన్ని గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పబడ్డాయి. ప్రభు బోధించిన బోధ రెండు రకాలుగా బోధించబడింది. ఒకటి పబ్లిక్గా బోధించబడింది, రెండవది వ్యక్తిగతముగా బోధించబడింది అని లేఖనము చెబుతా ఉంది. ఇప్పుడు ప్రభు బోధించిన బోధ ఎలా ఉందో పౌలు గారే ఒక అద్భుతమైన విషయాన్ని తెస్సలోనిక సంఘానికి చెబుతున్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు? తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం అంటాడు, సహోదరులారా, నా ప్రియమైన తెస్సలోనిక సంఘమా, మేము ఏమంటున్నాడు? మేము అంటున్నాడా? నేను అన్నాడా? అదేంటి? మేము మీకు బోధించినది అన్నాడు. మేము అని ఎవరితో కలుపుకొని అన్నాడు? అంటే తెస్సలోనిక సంఘానికి పౌలుతో పాటు చాలా మంది ఆ సంఘాలకి వెళ్ళారు. మీరు జాగ్రత్తగా విషయాలు గమనించారు. పౌలు పత్రికల్లో ఎక్కడ చూసినా ఏ సంఘాల గురించి రాసినా మేము అనే విషయం ఎక్కువగా వాడబడ్డాడు. నేను అనే పదం ఎక్కడ వాడలేదు. దాన్ని లోతులకు మనము వెళ్ళబోతూ ఉన్నాం. జాగ్రత్తగా ఏమంటున్నాడు? మేము మీకు బోధించినది ఏమనగా. ఆగండి, మేము మీకు, మేము అంటే ఎవరెళ్ళో? సేవకులు, సువార్థికులు, దైవజనులు, లేకపోతే దేవుని వాక్యాన్ని చెప్పేవారు, ఏమైనా కావచ్చు. మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి. అంటే ప్రభు బోధ ఏం చెబుతా ఉందంటే బుద్ధి చెబుతా ఉందంట. ఎవరికి? అక్రమముగా నడుచుకునే వారికి. జాగ్రత్తకి మాట చెప్పాలి. ఎవరి బోధ ఇది? నాదనుకుంటున్నారా? పౌలు గారిదా? చెప్పాలి. పేతురు గారిదా? కాదు. యోహాను గారిదా? కాదు. ఎవరిది? దేవుని బోధ ప్రభువు దగ్గరకు వస్తే ప్రభువు బోధ పరిశుద్ధాత్మ ద్వారా ఎవరి దగ్గరకు వచ్చింది? అపోస్తలుల దగ్గరకు వచ్చి ఏమిటా బోధ అంటే అక్రమముగా నడిచే వారికి బుద్ధి చెప్పాలి. నిజమైన బోధకుడు ప్రభు అయితే ప్రభు నామాన్ని బట్టి వచ్చిన సేవకుడు ఏం బోధించాలి? ప్రభు బోధనే బోధించాలి. ఏ బోధన బోధించాలి? ప్రభు బోధనే బోధించాలి. అంటే అందులో మొట్టమొదటగా అక్రమముగా ఎవరున్నారు అంటే క్రమము లేని వారిగా. అంటే ప్రభు అన్నాడు కదా, ప్రభువా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నీ నామం పేరట అద్భుతాలు చేయలేదా? నీ నామం పేరట ప్రవచనాలు చెప్పలేదా? అంటే ప్రభు అన్నాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి, నేను మిమ్మల్ని ఎన్నడను. ఎవరినన్నాడు? అద్భుతాలు చేసిన వారు. ఎవరినన్నాడు? ప్రవచనాలు చెప్పిన వారు. అంటే వాళ్ళు ఎవరు? అద్భుతాలు చేసిన వారు, ప్రవచనాలు చెప్పిన వారు ఎవరంటే ప్రభు సేవకులుగా వాళ్ళు సెలమని అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నాడు? మీరు అక్రమము చేశారు అన్నాడు. అంటే గమనించాలి, మనం ఆలోచన చేయాలి. అంటే అక్రమముగా నడిచే సేవకులు అద్భుతాలు చేస్తారు, అక్రమంగా నడిచే సేవకులు ప్రవచనాలు చెబుతారు. కానీ దేవుడు దాన్ని దృష్టిలో పెట్టుకోడు. ఎందుకంటే ప్రతి సేవకుడు బోధించవలసిన బోధ ఏ బోధ అంటే ప్రభు యొక్క బోధ. ప్రభు బోధ ఎవరికి అంటే అక్కడ రాయబడింది ఏమంటున్నాడు? అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పే బోధ ప్రభు బోధ. అంటే నేను గమనించాలి, సేవకుడు బోధలో ఏముండాలి చెప్పండి? మాట్లాడలేదంటే ఎవరని? కొత్త నిబంధన ప్రకారంగా ఎవరు బోధించిన ఆ బోధలో ఏముండాలి? బుద్ధి చెప్పే బోధ ఉండాలి కదా. టీచర్ గారు పిల్లలు అల్లరి చేస్తుంటే ఏం చెప్తారు? బుద్ధి
చెబుతారు కదా. కాబట్టి మన టీచర్ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? ఎవడైతే క్రమం తప్పాడో, ప్రార్థనలో క్రమం లేని వారిగా, ఆరాధనలో క్రమం లేని వారిగా, దైవ పరిశుద్ధతలో ఎవరికైతే క్రమము లేదో, పవిత్రతలో ఎవరికైతే క్రమము లేదో, దేవుని పట్ల ఎవరైతే అక్రమంగా బ్రతుకుతూ ఉన్నాడో, దేవుని మందిరానికి వస్తూ సంఘానికి వస్తూ అక్రమమైన బ్రతుకు ఎవరి జీవితంలో ఉందో, వాళ్ళ చూపులో, వాళ్ళ మాటలో, వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ ఉద్దేశంలో, వాళ్ళ తలంపులలో, వాళ్ళ చెడులో ఎవరైతే అక్రమంగా ఉన్నారో ప్రభు బోధ వాళ్ళకి ఏం చెప్తుంది చెప్పండి? బుద్ధి చెప్పాలి. అలా బుద్ధి చెప్పేది ఎవరి బోధ చెప్పండి? ప్రభు యొక్క బోధ. రెండవ మాట ఎంతో అద్భుతంగా వ్రాయబడింది. ఏమంటూ ఉన్నాడంటే, ధైర్యము చెడిన వారికి ధైర్యము చెప్పేది ప్రభు యొక్క బోధ. ఎవరి బోధ? ధైర్యం చెడిపోయిన పరిస్థితిలో, ఒంటరిగా ఉన్న పరిస్థితిలో, వేదనకరమైన పరిస్థితిలో, బాధకరమైన పరిస్థితిలో ప్రభు బోధట ఏం చెప్తుంది? ధైర్యము చెబుతుంది. భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కష్టకాలంలో ఉన్నావా, నష్టములో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, చాలా కఠినమైన పరిస్థితులు కూడా నువ్వు ప్రయాణము చేస్తూ ఉన్నావా, వారిలో ఒంటరి అయిన వాడు ఎంతమంది అవుతాడంట? 1000 మంది అగును. ధైర్యపరిచే బోధ ప్రభు యొక్క బోధ. జగత్తు మనం గమనించాలి. అంటే ప్రభువు ఏమి నేర్పించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు అంటే బోధించడానికి వచ్చాడు. ఏం బోధించాడు అంటే మొట్టమొదటిగా బుద్ధి చెప్పాడు. ఎవరికి? అక్రమముగా నడుచుకునే వారికి. అందుకనే వాళ్ళు అనుకున్నారు, ఎవరు? శాస్త్రులు, పరిచయులు, మేము చాలా అక్రమముగా ఉన్నాము అనుకున్నారట. ఏమనుకున్నారు చెప్పండి? మేము చాలా అక్రమముగా ఉన్నాము, మేము అబ్రహాము సంతానం. ఆ పరిచయులను, శాస్త్రులను చూసినప్పుడు ప్రభు అన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. మీరు వేషధారులు. వేషధారులు అనే పదం ఎన్నిసార్లు వాడాడో మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది. మత్తయి సువార్తలో శాస్త్రులు, పరిచయుల గురించి మాట్లాడుతూ వేషధారులారా, వేషధారులారా, వేషధారులని ఒక అధ్యాయం అంతా మాట్లాడాడు. అంటే మీరు గమనించాలి, అక్రమముగా నడుచుకునే వారికి బోధించే బోధ నిజమైన ప్రభువు బోధ. రెండవదండి, ధైర్యం ఎవరికైతే చెడిపోతుందో వాళ్ళను ధైర్యపరిచే బోధ దేవుని బోధ. మూడవది ఎలాంటి బోధో చూద్దాము. బలహీనులకు ఊతమీయుడి అంటూ ఉన్నాడు. గమనించాలి, బలహీనులను ఊతమివ్వడం అనే మాటకు అర్థం ఏంటి? ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి సహాయము చేయమని చెప్పింది ప్రభు బోధ. ఏ బోధ చెప్పండి? ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి నీ సహాయము అందించమని చెప్పింది ప్రభు యొక్క బోధ. గమనించాలి, జగత్తు మనం పరిశీలన చేయాలి. ప్రభువు ఏమి బోధించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు అంటే అక్రమముగా ఉన్న వారికి బుద్ధి చెప్పడానికి వచ్చాడు. రెండవది ధైర్యము చెడిన వారికి ధైర్యపరచడానికి వచ్చాడట. మూడవదిగా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళకి ఏమవ్వాలి? ఊతమంటే ప్రోత్సహించాలి. ప్రభు ఎందుకు వచ్చాడు అంటే బలహీనులను ప్రోత్సహించడానికి వచ్చాడు. అందుకని అపోస్తులుడు బలహీనతలో ఉన్న వారిని ప్రోత్సహించారు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. ప్రభు బోధలో ఉన్న మూడవ అంశము ప్రోత్సహించుట, ఊతమివ్వడము. జగత్తు మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఆరోగ్య విషయములో, జ్ఞానము విషయములో, శరీర దౌర్బల్యం విషయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళకి మనం ఏమివ్వాలంట? ఓటమివ్వాలి అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఏమో ఆలోచన చేయాలి అంటే ప్రభు బోధ ఓతమిచ్చేది, బలహీనులను ప్రోత్సహించే బోధ ప్రభు బోధ అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి ప్రభు బోధను బోధించేవారు ఎలా ఉండాలి? ఏ బోధను బోధించేవారు? ప్రభు బోధ. ఎవరి బోధ ఇది? ప్రభు బోధ. ఎవరి వాక్యము? ప్రభు వాక్యము. ప్రభు వాక్యాన్ని బోధించే బోధకుడు అని పిలువబడుతుందని వాక్యము
చెప్పింది. కాబట్టి ప్రభు బోధను బోధించే సేవకుడు. సేవకుడు అంటే ఎవరు? సర్వెంట్ ఆఫ్ గాడ్. ప్రభు బోధను బోధించే సేవకుడు ఎలా ఉండాలి అంటే చెప్పగలరా ఎవరైనా? ప్రభు బోధను బోధించే సేవకుడు ఎలా ఉండాలని బైబిల్ చెబుతా ఉంది అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనములు అంటాడు. ఒక అద్భుతమైన మాట తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. ఏమన్నాడు అంటే జాగ్రత్త గమనించాలి. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించచ్చు. శిక్షించడం అంటే పిల్లలు అల్లరి చేసినప్పుడు టీచర్ గారు ఏం చేస్తారు? గోడ గురించి చేస్తారు, లేకపోతే గుంజీలు తీస్తారు, కోపం వస్తే కర్రించుకుని కొడతారు. నేను చదువుతూ ఉన్నప్పుడు మా హై స్కూల్లో తెలుగు మాస్టర్ ఉండేవాడు. ఆయన బ్రాహ్మణ పండితుడు, మంచి పండితుడు. ఆయన పద్యాలు చెప్పమని ఎవరికైనా చెబితే పద్యం చెప్పలేదనుకోండి, చెయ్యలా తిరగేసి ఎక్కడ కొట్టేవాడు తెలుసా? ఈ వేళ్ళు మీద కొట్టుకోడు ఆయన. ఒకసారి అలాగే నన్ను కొట్టాడు. ఎందుకంటే మనకు తెలుగు సరిగ్గా రాదు, మనం చదివి పెడితే కదా. కాబట్టి గారం ఎక్కువైతే ఏదో అంటారు కదా సామెత, అలా గారంగా పెంచారేమో, చదువు సరిగ్గా ఎక్కలేదు నాకు. కొట్టినప్పుడు చాలా బాధ అనిపించింది. మనకు ప్రెస్టేజ్ ఎక్కువ కదా, పైగా కో ఎడ్యుకేషన్ ఆడవాళ్ళు కూడా ఉంటారు. హై స్కూల్ చదువుతున్నాం, ఆడవాళ్ళ ముందు ఏడితే పరుగు పోద్దని ఏడలేదు. కానీ మొత్తం మీద బాధే బాధ. ఇంటికి వెళ్ళినప్పుడు వాసిపోయింది. ఏమైపోయింది? వాసిపోయింది, ఎలా వాసిపోయింది. అప్పుడు మా అమ్మగారు ఏం చేసేవారు ఇలా వాసిపోయిందంటే, టీచర్లు చదవలేదని కొట్టారని తిరిగితే మళ్ళీ ఈవిడ కొడుతుందేమో అని వస్తా మా ఫ్రెండ్ సైకిల్ మీద వస్తా పడిపోయాను, దెబ్బ తగిలిందని చెప్తే మా అమ్మగారు అప్పుడు చింతపండు పొట్టేసింది. ఏ పట్టు? చింతపండుతో పొట్టేసి దాంట్లోకి ఏదో కలిపారు, గుర్తులేదు. కానీ పొద్దునకి మొత్తం మీద లాగింది. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నాను అంటే, నాతో పాటు ఇంకొక ఇద్దరిని కొట్టాడు ఆయన. ఇంకొక ఇద్దరిని కొడితే వాళ్ళిద్దరూ మాస్టర్ మీద గొడవకు వచ్చారు. ఎందుకు వచ్చారు? మాస్టర్ మీద గొడవ వస్తే ఈ కంప్లైంట్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు హెడ్ మాస్టర్ అన్నాడు, ఏంటి అలా కొట్టేశారు అంటే, ఆయన చెప్పాడు, నా క్లాసులో ఉన్న 40 మంది ఖచ్చితంగా తెలుగులో పాస్ అవ్వాలి, దాన్ని కొట్టడానికి నేను వెనక ఆడను. హెచ్ఎం గారు మీకు ఇష్టమైతే నన్ను ఉంచండి, లేకపోతే వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చెయ్యండి, కానీ నేను బోధించే బోధ విషయంలో కాంప్రమైజ్ అవ్వను అని చెప్పాడు. మొత్తం మీద హెచ్ఎం గారు దాన్ని సమస్య లేకుండా చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒక టీచరు పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. ఈ మధ్యకాలంలో అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎవరైనా టీచరు విద్యార్థిని కొడితే అది పెద్ద కేసు ఇప్పుడు, అవునా కదా? అందుకని మన వాళ్ళు ఎవరికి చదువులు రావట్లేదు, అందుకే మన వాళ్ళు ఎవరికి ఫస్ట్ క్లాసులు రావడం లేదు, అందుకే మన వాళ్ళు చదువుకున్నోడి కంటే ఎవరి మేలైపోయారు. ఎందుకు? క్రమశిక్షణ లేదు. అంటే అసమర్థుల టీచర్సు కాదు, సమర్థులే. కానీ ఆ సామర్థ్యాన్ని చూపించే అవకాశము ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. కాబట్టి సేవకుడు గురించి లేఖనం ఏం చెప్పిందంటే, సేవకుడు అంటే ఎవరో చెప్పాలి. సేవకుడు అంటే ఎవరో? ప్రభు బోధను బోధించేవాడు. సేవకుడు అంటే ఎవరో? ప్రభు బోధను బోధించేవాడు. ఇప్పుడు ఆ సేవకుడు ఎలా ఉండాలంట? శిక్షించాలి అన్నాడు. శిక్షించాలి అంటే క్రమాన్ని నేర్పించాలి అన్నాడు. జగడమాడకూడదట. సేవకుడు ఏం చేయాలంటే గొడవలకే వెళ్ళకూడదు, జగడమాడక అందరి ఎడల సాధువుగా. ఎలా ఉండాలి? సాధువుగా. మొక్క మీద ఉమ్మూసిన ఇలా తుడుచుకుంటే వెళ్ళిపోవాలి. సేవకుడు ఎలా ఉండాలి? ముఖం మీద ఎవరైనా ఉమ్మూస్తే నన్ను కాదులే పొరపాటున పడి ఉంటుంది అని ఏం చేయాలంటే ఇలా తెలుసుకుని వెళ్ళిపోవాలి. ఎవడన్నా నెత్తి మీద కొట్టినా పొరపాటున ఏరాడో గాలికి వచ్చి పడిందని వెళ్ళిపోవాలి. అలా చెప్పాడు. సాధువుగా ఉండాలంట. బోధకుడు ఎలా ఉండాలి? సాధువుగా ఉండాలి. కానీ ఎలా ఉండాలి తెలుసా? బోధించే విషయంలో సమర్థుడుగా ఉండాలి. బోధ విషయంలో ఎలా ఉండాలి? సమర్థుడుగా. కానీ జగడమాడకూడదు. ఎలా ఉండాలి? సాధువుగా ఉండాలి. మూడవది
కీడును సహించాలి. కీడు మన మీద కీడు వస్తుంది. సేవకుడు ఎలా ఉండాలో లేఖనం ఎంత స్పష్టంగా చెబుతుంది. ఎందుకు ఉండాలి? నువ్వు సమర్థుడిగా ఉండాలి అంటే కీడును సహించాలి. నువ్వు సమర్థుడిగా ఉండాలి అంటే జగడమడకూడదు. నువ్వు సమర్థుడిగా ఉండాలంటే సాధువు అయిపోవాలి. ఒకప్పుడు నేను ఎలా ఉండాను అని మాట కూడా అనకూడదట. ఒక సేవకుడు ప్రభు వాక్యాన్ని చేతి పట్టుకుని ప్రభు వాక్యాన్ని బోధించే సేవకుడు ఎవడైనా ఎలా ఉండాలి అంటే సమర్థుడుగా ఉండాలి. సమర్థవంతమైన బోధకుడు, సమర్థవంతమైన సేవకుడిగా ఉండాలని వాక్యం చెబుతా ఉంది. ఏ విషయంలో సమర్థుడిగా ఉండాలట? ప్రభు వాక్యాన్ని బోధించే విషయంలో సమర్థుడిగా ఉండాలి. అంటే నిజమైన టీచర్, నిజమైన గురువు ఎలా ఉండాలి అంటే సమర్థుడుగా ఉండాలి. జాగ్రత్త మనం ఆలోచన చేయాలి. గురువు సమర్థుడు కాకపోతే నేర్చుకునే పిల్లలు ఎలా అవుతారంటే అసమర్థులు అవుతారు, చేతకాని వారు అవుతారు, ప్రయోజనం లేని వారిగా మారుతారు. కాబట్టి సేవకుడు ఎలా ఉండాలి అంటే మొట్టమొదటిగా సమర్థుడుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? సమర్థుడుగా ఉండాలి. మొన్న ఒక నలుగురు దైవజనులతో ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. దేని మీద అంటే ఒక పాట మీద. ఆ రూమ్ లో నేను ఉన్నాను. ఏ పాట అంటే మొన్న రీసెంట్ గా వచ్చిన పాట అది. ఏ పాట? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అనే పాట మీద డిస్కస్ జరుగుతూ ఉంటే, ఆ పాట గురించి గొప్పగా చెబుతూ ఉంటే నేను మధ్యలో దూరి పానకొల పుడకలాగా అన్నాను, ఆ పాట వాక్యానుసారంగా ఉందా అని అడిగాను. ఆ నలుగురు నాకంటే సీనియర్ దైవజనులు, సంఘాలు నడిపిస్తూ ఉన్నారు. ఆ పాట వాక్యానుసారంగా ఉందా? ఎందుకంటే వాక్యం ఎవరిది? ప్రభు యొక్క, చెప్పాలి ఎవరిది? ప్రభు బోధ. దాన్ని ఎవ్వడు మార్చబడి, ఆడి పెద్దోడు అవ్వచ్చు, చిన్నోడు అవ్వచ్చు, పల్లెటూరు అవ్వచ్చు, సిటీ వాడు అవ్వచ్చు, ఆడి పిహెచ్డి చేసి ఉండొచ్చు. ఏమి బోధను మాత్రం చెప్పండి, వాక్యం ఎవరిది? ప్రభు యొక్క బోధాన్ని ఎవ్వడు మార్చకూడదు అడిగాను. అడిగితే అక్కడ ముగ్గురు 3 రకాలుగా చెప్పారు. ఎలా చెప్పారు చెప్పండి? మాట్లాడలేదంటే ఎవరు? ముగ్గురు 3 రకాలుగా చెప్పారు. ఇప్పుడు మీరు ఎలా చెప్తారు? ఏమైనా చేయగలవు, కథ మాత్రము మార్చగలవు అనే పదాలు వాక్యానుసారమైనవి అంటే ప్రభువు బోధకు సరిపోయాయా? చెప్పాలి. మాట్లాడలేదంటే ఎవరు? రాజు గారు చెప్పండి. పాటలు పాడి సింగర్స్ అడుగు. సురేష్ గారు, మౌన్ గారు ఎక్కడున్నారు? అయితే ఇది ఎందుకు అడుగుతారంటే సమర్థులుగా మనం ఉండాలి. సంఘంలో ఎలా ఉండాలి? సమర్థులుగా. చెప్పాలి. ఒకసారి చూద్దాం, ఒక వాక్యాన్ని చూపిస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13వ వచనం ఫిలిప్పీ పత్రిక. నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును. అంటే నువ్వు చేయాలా, దేవుడు చేస్తాడా? మాట్లాడలేదు. సమస్తము నీ కథ మార్చేవాడు దేవుడా, నువ్వా? వాక్యానుసారంగా చెప్పాలి. అండి రాజుగారు, సింగరాజు గారు, నీ కథ మార్చేది నువ్వా దేవుడా? దేవుడు మార్చడు, నీ కథను నువ్వే మార్చుకోవాలి. ఆయన నిన్ను బలపరుస్తాడు అంతే. ఆయన ఏం చేస్తాడు? బాగారు మనల్ని బలపరుస్తాడు. సమస్తమును చేసుకోవలసింది ఎవరి చేతిలో ఉంది? ఇదిగో జీవమును మరణమును, మేలును కీడును ఇచ్చి మీ మధ్య ఆకాశమును భూమిని సాక్షులుగా ఉంచాడు. కథ మార్చేవాడు ఎవడు అంటే నా కథ మార్చేవాడు నేనే. కాబట్టి పాట బాగుంది, దాన్ని ఏమంటారు, స్లాంగ్ బాగుంది అని చెత్త పాటలు పాడకండి. ప్రభు బోధకు అది సరిపడగా ఉందా లేదా, ప్రభు వాక్యానుసారంగా ఉందా లేదా. ఎందుకంటే దీంట్లో ఒకటి కలిపిన ప్రాబ్లమే, చెప్పాలి, తీసివేసిన ప్రాబ్లమే. కాబట్టి సేవకుడు ఎలా ఉండాలంటే సమర్థుడుగా. ఎలా ఉండాలి చెప్పండి? సమర్థుడుగా. అది వాక్యానుసారమా కాదా?
ఏ పని చేసినా సేవకుడు అనేవాడు సంక్షేమాభివృద్ధిలో ఏ పని చేసినా వాడు సమర్థుడిగా ఉండాలి, లేకపోతే ఎంత అన్నాడు ప్రభు? రెండంతల తీర్పు. రెండంతల తీర్పు అంటే ఒకవేళ దేవుడు 100 కేజీలు మొయ్యరా అని అంటే విశ్వాసకి సేవకుడు అనేవాడు ఎన్ని కేజీలు మొయ్యాలి? 200 కేజీలు మొయ్యాలి, రెండంతలు. కాబట్టి అసమర్థుడిగా సేవకుడు ఉండకూడదు అని చెప్తుంది వాక్యం. అంటే వాక్యం ఎవరిదంటే ప్రభువుది, క్షమించాలి, వాక్యం దేవునిది. దేవుని దగ్గర నుండి ప్రభు దగ్గరకు, ప్రభు దగ్గర నుండి పరిశుద్ధాత్ముడికి, పరిశుద్ధాత్మ నుండి అపస్తులకు వచ్చిన ఆ బోధ బోధించే సేవకుడు ఎలా ఉండాలి? సమర్థుడుగా ఉండాలి, అసమర్థుడుగా ఉండకూడదు. ఇది మొదటి మెట్టు. ఇంకా మనం ముందుకు వెళితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలు శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకుని. అంటే సేవకుడు ఎలా ఉండాలి అంటే మాదిరిగా ఉండాలంట. మాదిరిగా ఉండాలి. పాదిరి అనేవాడు ఎలా ఉండాలట? మాదిరిగా. దైవజనులు జేమ్స్ అయ్య గారు చెప్పేవారు, ఒరే పాదిరట మాదిరిగా ఉండాలి. పాస్టర్ అనేవాడు ఎలా ఉండాలంటే మాదిరిగా. ఎందుకు మాదిరిగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని దేవుని వాక్యాన్ని ప్రకటించే ఏ సేవకుడైనా ఎలా బ్రతకాలి అంటే మాదిరిగా బ్రతకాలి. ప్రభు మాదిరి లోకానికి చూపించేవాడు ఎవడు అంటే సేవకుడు. మొట్టమొదటిగా సేవకుడు సమర్థుడిగా ఉండాలి. రెండవది సేవకుడు మాదిరి కలిగి ఉండాలి. అక్కడ క్లియర్ గా రాయబడింది. జాగ్రత్తగా మాట మనము ఆలోచన చేసినప్పుడు ఏమంటూ ఉన్నాడంటే ఓపిక. ఏ విషయంలో మాదిరి కలిగి ఉండాలి చెప్పండి? ఓపిక. వాక్యాన్ని బోధించే సేవకుడు ఎవడైనా సరే, వాక్యాన్ని బోధించేవాడు ఎవడి జీవితంలోనైనా ఏముండాలట? ఓపిక ఉండాలి, ఓర్చుకోవాలి. ఓపిక లేనివాడు సేవకుడు కాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని బోధించే సేవకుడు సమర్థుడై ఉండాలి. రెండవది మాదిరి కలిగి ఉండాలి. మూడవది ఏం కలిగి ఉండాలి? ఓపిక కలిగి ఉండాలి. కాబట్టి చెప్పండి, క్రొత్త నిబంధన బోధ ఎవరిదే? దేవునిది. క్రొత్త నిబంధన బోధ ఎవరిది? దేవునిది. అంటే క్రొత్త నిబంధన బోధ బోధించే సేవకుడు ఏం కలిగి ఉండాలి? సామర్థ్యము కలిగి ఉండాలి. రెండవది ఓపిక కలిగి ఉండాలి. మూడవది మాదిరి కలిగి ఉండాలి. ఇంతకీ మీరు గమనించాలి, అంటే బోధించే సేవకుడు యొక్క గురి, టార్గెట్, బోధించే సేవకుడు యొక్క గురి ఏమై ఉండాలి? ఒక సేవకుడు బోధిస్తూ ఉన్నప్పుడు దేన్ని గురి కలిగి బోధించాలి అంటే ఒక అద్భుతమైన మాట. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, నేను ముగిస్తూ ఉన్నాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. బోధించే సేవకుడు యొక్క గురి, టార్గెట్ ఏమై ఉండాలో తెలుసా? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణుడుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషుని. ఇక్కడ కూడా ఏమన్నాడు? మేము అన్నాడు పౌలు. ఏమండి? నేను అన్నాడా? మేము అంటే ఎవరో బోధించే ఏ సేవకుడైనా ఎవరు అంటే వాళ్ళ సొంత బోధ కాదు. ఎవరి బోధ ఇది? దేవుని బోధ. అందుకని మేమన్నాడు. అంటే అపోస్తులతో కలుపుకొని, ఎవరితో కలుపుకొని? అపోస్తులతో కలుపుకొని మేము బోధించే బోధ ఏంటో తెలుసా? మా బోధ యొక్క టార్గెట్ ఏంటో తెలుసా? మా బోధ యొక్క గురి ఏంటో తెలుసా? ఏమంటూ ఉన్నాడు? జాగ్రత్తగా, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చెయ్యాలి. అంటే క్రీస్తులాగా మార్చాలట. బోధించే సేవకుడు సంఘములో ఉన్న ప్రతి మనిషిని ఎలా మార్చాలి? క్రీస్తు వలె మార్చాలి. మళ్ళీ ఆయన ఎదుట, క్రీస్తు ఎదుట నిలబెట్టాలి అని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము. బోధ ఎవరిది? దేవుని. బోధకుడు ఎవరు?
యేసు క్రీస్తు. మరి ఈ బోధన బోధించేవారు ఎవరు? సేవకులు. ఈ బోధన బోధించేవారు ఎవరు? దైవజనుడు. ఈ బోధన బోధించేవారు ఎవరు? ఎవరైనా కావచ్చు. ఎవరు బోధన బోధించినా వాళ్ళ 3 క్వాలిటీస్, క్షమించాలి 4 క్వాలిటీస్ ఉండాలి. ఒకటి, సమర్థుడై ఉండాలి. రెండవది, మాదిరి కలిగి ఉండాలి. మూడవది, ఓపిక కలిగి ఉండాలి. నాలుగవది, జ్ఞానము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? జ్ఞానము కలిగి ఉండాలి. ఎందుకంటే జ్ఞానం లేకపోతే ఆ వ్యక్తి ఏం బోధించలేడు? జ్ఞానాన్ని బోధించలేడు. కాబట్టి సేవకుని యొక్క గురి, అంతిమ లక్ష్యం ఏమిటి అంటే ప్రతి మనుష్యుని ఎలా మార్చాలి? సంపూర్ణునిగా మార్చాలి. కాబట్టి గురువు యొక్క ఉద్దేశం ఏమిటి? పరమ గురువు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము ఏమిటి అంటే ఆయన బోధనల ద్వారా ప్రతి మనుష్యుని ఎలా మార్చాలనుకున్నాడంట ప్రభువు? ప్రభువులాగే మనమందరం ఎలా మారాలంటే క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మార్చబడాలి. ఏ బోధకుడైనా ఏ టీచర్ అయినా తన విద్యార్థులను తనలా మార్చాలని అనుకుంటాడా? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఏ టీచర్ అయినా నాలా ఉండాలనుకుంటాడా? నాకు మించి ఉండాలనుకుంటాడా? కానీ ప్రభు అనుకున్నాడు, ప్రతి విద్యార్థి ఎలా ఉండాలి? ప్రభువులాగా ఉండాలని అనుకున్నాడు. ఆయన నిజమైన చెప్పాలి గురువు. ఆ గురువు ప్రతి మనిషిని ఎలా మార్చాలనుకున్నాడు అంటే తన వలే, ఎలాగా? ప్రభువు వలే. తల్ల వంచండి, ప్రార్థన చేస్తున్నాం. ఆయన పిల్లలమైన మనమందరము ప్రభు యొక్క బోధనల ద్వారా ప్రభువు వలె మనము ఉన్నామా? ప్రభు లాంటి మనస్సు, ప్రభు లాంటి